This video is for educational and informational purposes only. Please do your own research before applying. మీ సొంత ఊరిలోనే మీ ఇంటి దగ్గర నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్లో పని చేసేందుకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 60 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. ఇదే వీడియోలో మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో చేసే ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10+2 అర్హత ఉంటే చాలు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి చెప్తాను. మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీకు శాలరీ కానీ ఎర్నింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు క్లియర్గా చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ మాత్రం క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ పోస్టల్ పింఛనర్స్ ఉండి మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఖచ్చితంగా అవసరం లేదు. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి జస్ట్ మీ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం, బేసిక్ నాలెడ్జ్ వస్తే చాలు. ఇంటర్నెట్ నాలెడ్జ్ అంటే ఇంటర్నెట్ ఎలా యూసేజ్ చేయాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా వాడాలో తెలిస్తే చాలు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వలేదు కాబట్టి అప్ టు 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గరనే అంటే స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేదంటే రిటైర్డ్ ఆఫీసర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా సరే ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ ఎర్నింగ్ ఎలా ఉంటుందంటే ఇది కమిషన్ బేస్డ్ ఉంటుంది. అసలు ఇందులో మెయిన్గా మీరు అసలు ఈ స్కీమ్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీసులు అనేటివి ప్రతి ఊరిలో ఉండవు. మెయిన్గా ఎక్కువ ఈ మండల్స్లో, టౌన్స్లో మాత్రమే పోస్ట్ ఆఫీసెస్ ఉన్నవి. సో ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ సర్వీసెస్ని ప్రతి ఊరికి తీసుకెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. దానికోసం ప్రతి ఊరిలో పోస్ట్ ఆఫీస్ పెట్టడం కంటే ఇట్లా ఫ్రాంచైజెస్ లాగా ఊర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రాంచైజ్ లాగా పెట్టుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల కూడా పోస్టల్ సర్వీసెస్ పెరుగుతాయని చెప్పి వాళ్ళు ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేశారనమాట. అంటే మీ ఊర్లో ఏం లేదు, మీకు ఒక కిరాణం ఉన్నా లేదంటే మీరు ఖాళీగా ఉండి చిన్న షాప్ లాగా ఏమున్నా సరే మీరు అందులోనే ఈ పోస్టల్కి సంబంధించిన స్టాంప్స్ కానీ, స్పీడ్ పోస్టులు కానీ, ఆర్టికల్స్ కానీ ఏమైనా సరే మీరు వీటిని మీ ఇంటి దగ్గర నుంచి అమ్మేసి మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. అంటే దేనిపైన ఎంత ఏం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని బుక్ చేస్తే 3 రూపీస్ కమిషన్ ఇస్తారు. అదే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ అయితేనేమో 5 రూపీస్. మనీ ఆర్డర్స్ 100 నుంచి 200 ఉంటే 3 రూపీస్ 50 పైసా, 200 కంటే అబోవ్ ఉంటే 5 రూపీస్. అలాగే ఒకవేళ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ బియాండ్ 1000 ఆర్టికల్స్ ఉన్నాయనుకో 20% అడిషనల్ కమిషన్ ఉంటుందంట. సో ఇలా మీకు కమిషన్ బేస్డే ఉంటుంది. ఇంకా చూడొచ్చు మీకు ఒకవేళ ఈ రీటైల్ సర్వీస్ ఇంక్లూడింగ్ సేల్ ఆఫ్ రెవెన్యూ స్టాంప్స్, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫ్రీ స్టాంప్స్ ఉంటాయి కదా, ఫీ స్టాంప్స్, అవి అమ్మితే 40%
ఉంటుందన్నమాట. 40% కమిషన్ ఎర్న్డ్ బై అమౌంట్ ఉందిగా దానిలో 40% అంట. అదే మీకు మంత్లీ బిజినెస్ ఒకవేళ రిజిస్టర్డ్ పార్సల్స్ అండ్ స్పీడ్ పోస్ట్ పార్సల్స్ సపరేట్గా అమ్మారంట ఎంత ఉంటుందంటే మీరు అప్ టు 5 lakh వరకు చేస్తే స్పీడ్ పోస్ట్ పార్సల్కి అయితే 10%, రిజిస్టర్డ్ పార్సల్కి అయితే 7%. ఇలా మీకు మనీ పెరిగే కొద్దీ మీకు కమిషన్ కూడా పెరుగుతూ అవుతుంది. సో అలా మీరు హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే ఖాళీగా ఉన్న టైంలో కానీ ఎప్పుడైనా సరే ఈ ఆర్టికల్స్ మీరు ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్టికల్స్ అవన్నీ తెచ్చుకొని మీరు అమ్ముకున్నారంటే మీరు మనీ ఏం చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఊర్లో ఈ స్కీమ్ని పెట్టేసి అంటే ఎక్కువ ఈ పోస్టల్ సర్వీసెస్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ చేయాలని చెప్పేది వాళ్ళ టార్గెట్. సో అందుకోసం మాత్రమే ఈ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు వితిన్ 14 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏం లేదు, ఒక అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారన్నమాట, వాటిని ఫిల్ చేసుకొని మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా మేము ఈ ఫ్రాంచైజీ స్కీమ్కి ఎలిజిబుల్ ఉన్నాం, మాకు కావాలనుకుంటే మీకు ఇస్తారనమాట. వితిన్ 14 daysలోనే ఆ డివిజనల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫైనల్ సెలెక్షన్ చేసేసి కన్సర్న్ డివిజన్ హెడ్ మీకు ఎంఓఏ చేస్తారని క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం ప్రజెంట్ అంటే మీకు మీ రిక్రూట్మెంట్ మొత్తం ఆన్గోయింగ్లోనే ఉంది. వితిన్ 14 daysలో మీకు అప్లికేషన్ రిసిప్ట్ కూడా వస్తుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్ చేసుకోకండి. మీకు అప్లికేషన్ ఫీ అనేది ఏం లేదు, కానీ మీకు ఏంటంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అప్లికేషన్ ఫీ ఏం లేదు, కానీ మీరు ఈ ఫ్రాంచైజీ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, 5,000 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ ఇండియన్ పోస్ట్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ మొత్తం కనుక్కున్నాక వాళ్ళని అడిగేస్తే వాళ్ళు చెప్తారు అనమాట సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకోసం ఏందని చెప్పి. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అది కూడా మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం క్లియర్గా చెప్తున్నాను. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, నేను చెప్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఆ డివిజనల్ మొత్తం ఫిల్ చేసి మీరు ఆ సీనియర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ మీ నియర్ బై ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. మీకు 2 ఉంటాయి ఇందులో, పోస్టల్ ఏజెంట్ అగ్రిమెంట్ ఫామ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు దీనిలో డిక్లరేషన్ ఉంటుంది. అది మొత్తం ఫిల్ చేశాక ఇక్కడ సిగ్నేచర్ డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఫ్రాంచైజీ అవుట్లెట్ అగ్రిమెంట్ ఫామ్, ఇలా 2 ఉంటాయి అన్నమాట. దీనిలో కూడా మీకు కింద డిక్లరేషన్ వస్తుంది, మొత్తం ఫిల్ చేశాక చదివేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అక్కడ ఫిల్ చేసి ఏ డేట్ అప్లై చేస్తున్నారో ఆ డేట్ వేసేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ హెడ్ దగ్గర పెట్టి సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీరు ఎలిజిబులా కాదా అవన్నీ చెక్ చేసి వాళ్ళు మీకు ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ అయితే మీకు అర్బన్ ఇంకా రూరల్ ఏరియాస్లో పోస్టల్ సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే ఈ అవకాశాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్ ఒకటి, పోస్టల్ ఏజెంట్స్ అనమాట, ఈ 2 types ఆఫ్ రోల్స్ కోసము. సో ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మేము ఫ్రాంచైజీ పెట్టుకోగలం అంటే ఇది నడుపుకోగలము, మాకు ఉంది, నాలెడ్జ్ ఉంది, మాకు ఆల్రెడీ కిరాణం ఉందో లేకపోతే ఏదో ఒకటి మంచి కార్నర్స్లో ఉంది, మా ఊర్లో మేము నడుపుకోగలం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.